అందరికీ నమస్కారం అండి. నాయనార్ల గురించి తెలుసుకుంటున్నాం కదా! ఇందులో ఈరోజు ఒక నాయనార్ గురించి తెలుసుకుందాము. నాయనార్లంటే భక్తుల్లోనే మహాభక్తులు, శివభక్తుల్ని నాయనార్లు అంటారు. వీరు మొత్తం 63 మంది. ఇవాళ ఒక నాయనార్ జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము. తమిళనాడులోని తిరుక్కోయిలూర్ రాజధానిగా మిలాడ్వాడు అనే రాజ్యాన్ని పాలించిన రాజు. ఈ మేయుల్ పోరులు నాయనారు. ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవారు. ఆయన గొప్ప వీరుడే కాదు, పరమ శివభక్తుడు కూడా. ఆయనకు ఒక కఠినమైన నియమం ఉండేది. ఎవరైనా సరే విభూతి రేఖలు, రుద్రాక్షల గురించి సో ధరించి శివభక్తుని వేషంలో కనిపిస్తే వారిని సాక్షాత్తు పరమేశ్వరుడిగా భావించి పూజించేవాడు. వారి కోరిక ఏదైనా సరే కాదనకుండా తీర్చేవాడు. మెయిపోరుల నాయనారు రాజ్య సుభిక్షాన్ని, ఆయన కీర్తి ప్రతిష్టలను చూసిన పొరుగు రాజ్యమైన ముత్తునాథన్ అనే రాజుకు చాలా అసూయ ఉండేది. అనేక సార్లు మెయిపోరు రాజ్యంపై దండెత్తి ఓడిపోయాడు. ధర్మయుద్ధంలో మెరుపోయిల్ నాయనార్ని గెలవలేమని అర్థం చేసుకున్న ముత్తునాథను ఒక నీచమైన కుట్ర పన్నాడు. వాడు దుర్మార్గుడు, దుష్టుడు. మెయిపోరుల నాయనారు భక్తులంటే ఉన్న అచంచలమైన భక్తిని తన ఆయుధంగా చేసుకోవాలని ముత్తునాథను నిర్ణయించుకున్నాడు. వాడు దుర్మార్గపు కుట్ర చేశాడు. ఒకరోజు రాత్రి ముత్తునాథను విభూతి, రుద్రాక్షలు ధరించి చేతిలో ఒక తాళపత్ర గ్రంథాన్ని పట్టుకుని శివభక్తుడి వేషంలో మెయిపోరుల్ అంతఃపురానికి వచ్చాడు. ఆ గ్రంథంలో ఒక పదునైన కత్తిని దాచిపెట్టాడు. రాజద్వారం వద్ద కావలి వాళ్ళు అడ్డుకోబోయారు. నేను రాజుగారికి శివరహస్యాన్ని ఉపదేశించడానికి వచ్చాను అని చెప్పాడు. శివభక్తుడు కావడంతో వారు లోపలికి అనుమతించారు. అంతఃపురంలో మెయిపోరుల్ నాయనారు నిద్రిస్తున్నారు. ఆయన అంగరక్షకుడు దత్తన పక్కనే ఉన్నారు. ఆ వచ్చిన వ్యక్తి తీరుపై దత్తనుకు అనుమానం వచ్చి అడ్డుకున్నాడు. ఆ శబ్దానికి రాజు నిద్రలేచాడు. ఎదురుగా శివభక్తుడి వేషంలో ఉన్న వ్యక్తిని చూసి వెంటనే మంచం దిగి సాష్టాంగ నమస్కారం చేశారు రాజు. స్వామి, తమరు రాక నాకు చాలా సంతోషము, ఆజ్ఞాపించండి అన్నాడు మెయిపోరూరు. ఆ కుట్రదారుడు, రాజా, నీకు ఒక రహస్యము శివ ఉపదేశం చేయాలి, అది ఏకాంతంగా చెప్పాలి అన్నాడు. రాజు వెంటనే అంగరక్షకుడు దత్తన్ని బయటికి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. గదిలో ఇద్దరే ఉన్నారు. మెయిపోరులు భక్తితో తల వంచి ఉపదేశం కోసము ఎదురు చూస్తున్నాడు. అదే అదనుగా భావించిన ముత్తునాథను గ్రంథంలో దాచిన కత్తిని తీసి రాజు గుండెల్లో బలంగా పొడిచాడు. శివ 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 అని రాజు కింద పడిపోయాడు. ఆ అరుపు విన్న అంగరక్షకుడు దత్తన్ లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి రక్తపు మడుగులో ఉన్న రాజును, చేతిలో కత్తితో ఉన్న హంతకుడిని చూశాడు. ఆగ్రహంతో కత్తి దూసి ఆ హంతకుడిని చంపబోయాడు. అతను అంతటి విషమ పరిస్థితుల్లో కూడా రాజు ప్రాణం పోతున్నా ఇలా వారించాడు. దత్త, ఆగు, అతను మనవాడు, అతనిని ఏమీ చెయ్యవద్దు, ఇది నా ఆజ్ఞ. అతనికి ఎటువంటి హాని కలిగించకుండా సురక్షితంగా రాజ్య పొలిమేర వరకు దాటించు అని చెప్పాడు. ప్రభువు ఆజ్ఞ జవదాటిని దత్తను ఆ హంతకుడిని కోపంగా చూస్తున్నాడు. అతనికి రక్షణగా నిలబడి ఆగ్రహంతో ఉన్న ప్రజల నుండి కాపాడుతూ రాజ్యం పొలిమేర దాటించి వచ్చాడు. దత్తను తిరిగి వచ్చి, ప్రభు, మీ ఆజ్ఞను నెరవేర్చాను, ఆ శివనడియార్ను సురక్షితంగా పంపాను అని చెప్పాడు. ఆ మాట విన్న మెయిల్ పోరుల నాయనారు ముఖంలో ప్రశాంతత నెలకొంది.
ఇక నా జన్మ ధన్యమైంది అనుకుంటూ కన్ను మూశాడు. శత్రువులో కూడా దైవాన్ని దర్శించిన ఆ మహాశివభక్తుడు త్యాగానికి మెచ్చి పరమశివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమయ్యి ఆయనకు కైలాస ప్రాప్తిని ప్రసాదించారు. వేషం ఏదైనా ఎదుటివారిలో దైవాన్ని చూడడమే నిజమైన జ్ఞానము. అంటే అత్యున్నతమైన భక్తి మెయిల్పోయినాయనారు చరిత్ర మనకు నేర్పుతుంది. క్షమాగుణము సాక్షాత్తు దైవగుణమని మనకు ఈ నాయనార్ చరిత్ర తెలుస్తుంది. శత్రువులు మనకు ద్రోహం చేసిన ఆ ద్రోహం వల్ల మనకి ఎటువంటి నష్టము జరగదు. వారు చేసిన కర్మకు వాళ్ళే బలి అవుతారు. మనం మంచి చేస్తే మనకి మంచే జరుగుతుంది. ఇది ఈ నాయనార్లో ఒక్కొక్క నాయనారు ఒక్కొక్క భక్తిని వారి భక్తిని ఒక్కొక్క విధంగా చూపించారు. ఇలాగ 63 మంది నాయనార్లోని ఈరోజు 5వ నాయనార్ గురించి తెలుసుకున్నాము. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.